మున్నార్లో ఉన్న హోలీ ఏంజల్స్ అనే మెడికల్ కాలేజ్ లో శ్వేత అనే స్టూడెంట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అయితే తను చనిపోయే ముందు అవంతిక అనే ఒక స్టూడెంట్ కమ్ లెక్చరర్ కి శ్వేత ఏ విధంగా చనిపోతుందో అదే విధంగా అయితే వస్తుంది. అయితే తన కళ్ళలో వచ్చినట్టే శ్వేత చనిపోవడానికి చూసినటువంటి అవంతిక కూడా ఎంతో షాక్ అవుతుంది. అవంతిక ఒక న్యూరో డాక్టర్ కావడంతో తను ఇలాంటి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు బయటకు చెప్తే తన పరువు పోతుంది అని చెప్పి ఆ విషయాన్ని ఎవరికి చెప్పదు అవంతిక. నెక్స్ట్ సీన్ లో శ్వేత కంటే ముందు ముఖేష్ అనే ఒక స్టూడెంట్ కూడా వేరే ప్యాటర్న్ లో సూసైడ్ చేసి చనిపోతాడు. ఆ విధంగా ఈ న్యూస్ బయటకు స్ప్రెడ్ అయ్యి కాలేజ్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి లేనిపోని అలిగేషన్స్ వస్తున్నాయని ఇవన్నీ కూడా తమ ప్రిన్సిపల్ అయినటువంటి జాన్ కి చెప్తారు. అయితే జాన్ మాత్రం అదంతా విని మన కాలేజ్ పెట్టి 75 years కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరో మనం అంటే గిట్టని వాళ్ళు కావాలని మన మీద ఈ విధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నా సరే లెక్చర్స్ అందరూ వినకపోవడంతో ఇంకా చేసేదేమీ లేక అసలు ఆ కాలేజ్ లో ఎటువంటి దెయ్యం లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని పిలిపిద్దామని ఫిక్స్ అవుతాడు. ఈ ప్రాసెస్ లోనే ముంబైలో ఉన్నటువంటి ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయినటువంటి ఉమాని తమ కాలేజ్ లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వైట్ చేస్తాడు జాన్. నెక్స్ట్ సీన్ లో జాన్ తమ కాలేజ్ డీన్ తో మీరు చెప్పినట్లే కాలేజ్ లో దెయ్యాలు ఉన్నట్లు న్యూస్ స్ప్రెడ్ చేయించాను. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ ని కూడా ఇన్వైట్ చేశాను. తను వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి కాలేజ్ లో ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ లేవని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే ఈజీగా మన కాలేజ్ కి మంచి పబ్లిసిటీ అవుతుందని ఫోన్ కట్ చేస్తాడు జాన్. నెక్స్ట్ సీన్ లో కాలేజ్ కి వచ్చిన వ్యూమాతో జాన్ అక్కడ ఉన్నటువంటి కండిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విన్నటువంటి వ్యూమా కూడా రేపొద్దు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను అని ఆ కేసు ని యాక్సెప్ట్ చేస్తాడు. సీన్ లో చనిపోయినటువంటి శ్వేత క్లాస్ రూమ్ కి వెళ్ళినటువంటి వ్యూమా తన ఫ్రెండ్స్ తో శ్వేత చనిపోయే ముందు ఏ విధంగా బిహేవ్ చేసేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శ్వేత ఫ్రెండ్స్ వ్యూమాతో శ్వేత చనిపోయే వారం రోజుల ముందు నుంచి కూడా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఎక్కడికి రాకుండా ఒంటరిగా ఉండేది. ఎప్పుడు అలాగా లోన్లీగా ఉండడం మేము చూడలేదు. అయితే తను ఎక్కువ సౌండ్స్ వచ్చినా గట్టిగా మాట్లాడినా తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా వస్తూ ఉండేది అని చెప్తారు. అదంతా విన్నటువంటి వ్యూమాకు కూడా ఏదో స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. తర్వాత వ్యూమా శ్వేత కూర్చునే ప్లేస్ ని చెక్ చేస్తాడు. అయితే తను కూర్చునే బెంచ్ మీద ఒక స్ట్రేంజ్ సింబల్ డ్రా చేసి ఉంటుంది. దాన్ని నోటీస్ చేసిన వ్యూమా శ్వేత చనిపోయే ముందు అటెండ్ అయిన లాస్ట్ క్లాస్ తీసుకున్న అవంతికతో మాట్లాడడానికి వెళ్తాడు. ఇప్పుడే వ్యూమా అవంతికని శ్వేత గురించి అడుగుతుంటే అవంతిక మాత్రం వ్యూమాకి సరైన ఆన్సర్స్ ఇవ్వకుండా తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అదంతా చూసి వ్యూమా అవంతికతో దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఒక టైం వచ్చినప్పుడు మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ కేసులో ఖచ్చితంగా ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఇన్వాల్వ్ అయ్యిందని గట్టిగా నమ్ముతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ లో వ్యూమా చనిపోయిన శ్వేత అండ్ ముఖేష్ రిపోర్ట్స్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే ఆ స్టేషన్ ఎస్ఐ మాత్రం వ్యూమాని నమ్మకుండా ఎగతాళి చేస్తూ బతుకున్న వాళ్ళనే సేవ్ చేయలేకపోతుంటే చనిపోయిన ఆత్మలతో మాట్లాడి నువ్వు కేసుని సాల్వ్ చేస్తావా అని మాట్లాడుతూ ఉంటాడు. అదంతా విన్నటువంటి వ్యూమా ఆ ఎస్ఐకి గట్టి కౌంటర్ ఇచ్చి తనకు కావాల్సిన ఫైల్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తన రూమ్ కి వచ్చి ఆ ఫైల్స్ ని స్టడీ చేస్తూ ఉంటాడు వ్యూమా. అప్పుడే వ్యూమాకి శ్వేత అండ్ ముఖేష్ ది నార్మల్ సూసైడ్ కాదు అని అర్థమవుతుంది. ఇలా శ్వేత అండ్ ముఖేష్ చనిపోయిన విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకపోవడంతో ఇంకా వాళ్ళ బాడీస్ మార్చిలో ఉన్నాయని అర్థం చేసుకుని వెంటనే వ్యూమా వాటిని చూడడానికి డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. అయితే వాటిని చూసిన తర్వాత వ్యూమాకి బతుకున్నప్పుడు నార్మల్ గా ఉన్న వీళ్ళ బాడీస్ చనిపోయిన తర్వాత హ్యాండిక్యాప్ కి ఎందుకు మారుతున్నాయని అర్థమవుదు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న డాక్టర్ ని అడిగితే తనకి కూడా ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు అని చెప్తాడు. ఇప్పుడే వ్యూమా ముఖేష్ బాడీ చేతి మీద కూడా శ్వేత బెంచ్ మీద ఉన్నటువంటి సింబల్ ని గమనిస్తాడు. ఇప్పుడే వ్యూమాకి వీళ్ళిద్దరి చావుకి కారణం ఒకటేనా అర్థమవుతుంది. వెంటనే వ్యూమా తన ఎక్విప్మెంట్స్ తీసుకుని కాలేజ్ మొత్తం ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. బట్ తనకి ఎటువంటి క్లూస్ దొరకవు. ఈ ప్రాసెస్ లో భాగంగా